బట్టతల మీదకి హెయిర్ రావాలని అనుకుంటున్నారా? ఇదేదో పెయిడ్ ప్రమోషన్ ఏమో అని అనుకోవద్దండి. ఇది ఏన్షియంట్ టిప్ అండి. చాలా రోజుల నుంచి చాలా మంది వాడి ప్రూవెన్ హెయిర్ మొలవడం అనేది ప్రూవ్ అయిన టిప్ ఇది. బట్టతల వల్ల పెళ్లి కూడా ఆగిపోయిన ఇన్సిడెంట్స్ మనం చాలానే విని ఉంటాము. చాలా మంది విగ్ కూడా పెట్టుకుని వాళ్ళ పెళ్ళిళ్ళు ఆగిపోయి చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఇదే బట్టతల లేడీస్కుంటే ఎలా ఉంటుందండి? చాలా బాగోదు కదా, అసలు అసహ్యంగా ఉంటుంది కదా. సో అటువంటి వాళ్ళకు కూడా జెంట్స్ అవని, లేడీస్ అవని, చిన్నపిల్లని ఎవరికైనా సరే ఈ పర్టిక్యులర్ ఏన్షియంట్ మెథడ్ అప్లై చేసుకుని చూస్తే, ఈ నేను చెప్పే టిప్ ఫాలో అయిపోతే మీకు బట్టతల మీద కూడా హెయిర్ వస్తుంది. జనరల్గా చాలా మందికి చూస్తే ఒక చిన్న ఏరియాలో, స్కాల్ప్లో చిన్న ఏరియాలో మొత్తం హెయిర్ ఉండదు. అక్కడ ఏదో పేను కొరుకుడు అంటారు, దీన్ని ఇంగ్లీష్లో అలోపేసియా అంటారు. ఆ పర్టిక్యులర్ ప్రాబ్లం కూడా ఇది ప్రాపర్ అయిన మెడిసిన్. సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ఇంగ్రీడియంట్స్ అండి ఇవి రెండు. మందార పువ్వులు తీసుకోండి, అలాగే చిన్న ఆనియన్స్, ఓన్లీ చిన్న ఆనియన్స్ మాత్రమే తీసుకోవాలి. పెద్ద ఆనియన్స్ యూజ్ చేయడం వల్ల రిజల్ట్ ఉండదు మీకు. బట్టతల ఉన్న వాళ్ళు అయితే ఒక చిన్న ఆనియన్ తీసుకోండి, సగానికి కట్ చేసుకోండి. దాంతోపాటు ఒకే ఒక మందార పువ్వు పెటల్ తీసుకోండి. ఆ కట్ చేసిన దాన్ని ఈ మందార పెటల్ని కలిపి ఎక్కడైతే హెయిర్ లేదో అక్కడ ఫుల్గా రబ్ చేసేసుకోవాలి. అలా రబ్ చేసుకున్నప్పుడు ఓన్లీ ఈ స్కాల్ప్ ఏరియానే కాదు, మనం ఈ ఫ్రంట్లో కూడా కొంతమందికి బాల్డ్ ఉంటుంది కదండి, ఎక్కడైతే బాల్డ్ ఉందో ఆ బాల్డ్ ఉన్న ఏరియా మొత్తం రుద్దేస్తే సరిపోతుంది మనకి. మాకు హెయిర్ బాగానే ఉంది అంటే, హెయిర్ బాగున్న వాళ్ళకి హెయిర్ గ్రోత్ అలాగే పొడుగ్గా ఒత్తుగా పెరగడం కోసం మనం వేరే పద్ధతిలో చేసుకోవాలి. ఈ మందార పువ్వుల్ని, ఈ ఆనియన్స్ని మనం గ్రైండ్ చేసేసుకుని ఆ పల్ప్ని జ్యూస్గా తీసుకుని ఆ జ్యూస్ రాసుకున్నా ఓకే. లేదు జ్యూస్ తీయడం కష్టంగా ఉంది అనుకుంటే కనుక ఆ పల్ప్నే మనం హెయిర్లో పాయలుగా తీసుకుని రూట్స్కి మొత్తం హెయిర్కి జస్ట్ అప్లై చేసుకుని ఒక 15 మినిట్స్ నుంచి వాష్ చేసుకుంటే జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. మందారంలో మనకున్న ఇంకొక బెనిఫిట్ ఏంటంటే హెయిర్ బ్లాక్ అని అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఆనియన్ అనేది హెయిర్ రీగ్రోత్కి హెల్ప్ చేస్తుంది. ఈ టిప్ని మీరు ఫాలో అయ్యి రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి.